గైస్ చూడండి, ఇప్పుడైతే మనం క్యాలీఫ్లవర్ పకోడీ అయితే చేసుకున్నాము అని చెప్పేసి నేను కొంచెం హాట్ వాటర్ అయితే బాయిల్ చేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసి దాంట్లో అయితే ఇవి క్యాలీఫ్లవర్ అయితే వేసాను. ఒక 2 స్పూన్స్ శనగపిండి అండ్ 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసాను. దాని తర్వాత 2 స్పూన్స్ మైదా పిండి, కొంచెం ఒక స్పూన్ ఏమో నేను ఇది బియ్యం పిండి కూడా వేసాను. ఒక స్పూన్ ఏమో ఇది గరం మసాలా వేసుకున్నాను. కొంచెం అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారము అలా వేసేసుకుంటున్నాను. చూడండి కనిపిస్తుంది కదా మీకు ఇదంతా. నేను ఎక్కువైతే కారం వేయట్లేదు, నాకు కొంచెం ఇదిగా ఉందని చెప్పేసి నేను ఒక స్పూన్ మాత్రమే వేసుకున్నాను కారము. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం అయితే వాటర్ అయితే వేసుకోవాలి. కనిపిస్తుంది కదా మాకు, కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. కానీ ఇదంతా కొంచెం మొత్తంగా మనం గడ్డలుగా ఏం లేకుండా మొత్తం మొత్తం పిండి అయితే మనం కలుపుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు, ఈ విధంగా అయితే మనం మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కొంచెం నేను ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, జస్ట్ కొంచెం అలా వేసుకుంటున్నాను. కొంచెం ఫుడ్ కలర్ వేయకపోతే మనకి మంచిది, హెల్త్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి నేను కొంచెం అయితే వేసాను. ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ తీసిన ఇవి క్యాలీఫ్లవర్ అయితే వేసేస్తున్నాను దీంట్లో. ఈ పిండిలో అయితే కలుపుకుంటున్నాను. కనిపిస్తుంది కదా మీకు ఇదంతా, మొత్తం క్యాలీఫ్లవర్ అయితే వేసేసాను. ఇప్పుడు నేను స్పూన్తో కలిపేస్తున్నాను దీంట్లో. కనిపిస్తుంది కదా మీకు ఇదంతా. ఇది ఇంకొంచెం చిక్కగానే పిండి కలుపుకుంటే బాగుంటుంది. ఇంకా కొంచెం నాకైతే వాటర్ అయితే ఎక్కువ పడినాయి. చూడండి మొత్తం అయితే నేనైతే ఒక పిండి అయితే కలుపుకున్నాను. దాన్ని కాలీఫ్లవర్ మొత్తం మిక్స్ చేసుకొని బాగా. ఇప్పుడు దీంట్లో అయితే మనం ఇప్పుడు హీట్ ఎక్కిన ప్యాన్లో మనం ఇప్పుడైతే వేసుకున్నాం ఇదంతా. చూడండి ఆయిల్ కూడా బాగా వేడెక్కేసింది. చూడండి వేయంగానే బాగా పొగ వచ్చేసింది. ఈ విధంగా అయితే మనం పకోడీలు అయితే వేసుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు, మొత్తం అయితే వేసేసుకున్నాము. కొంచెం మనకు డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాము. కనిపిస్తుంది కదా మీకు, ఈ రకంగా మనకు డీప్ ఫ్రై అయిన తర్వాత మనకి తీసుకుంటున్నాం ఇదంతా. చూడండి మనం పిండి కొంచెం గట్టి కలుపుకుంటే ఏమవుతుందంటే మనకి ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ నాకు కొంచెం వాటర్ ఎక్కువైంది కాబట్టి నేను ఇలానే చేసేసుకున్నాను. చూడండి ఈ రకంగా అయితే వచ్చింది. కొంచెం కలర్ఫుల్గా చేసుకోవాలంటే మనం ఇప్పుడు కొంచెం సన్నగా తరిగిన ఆనియన్స్ అండ్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను ముందుగానే. కనిపిస్తుందా మీకు, ఈ విధంగా తిరిగి వేసుకుంటాను. చూడండి ఈ విధంగా అయితే వేసుకొని కొంచెం అలా తిప్పుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం చూసుకోవాలి. కొంచెం అయితే నేను కారం వేసుకుంటున్నాను, చుండ్రిపై కారం అయితే వేసుకుంటున్నాను నేను ఇది, ఎందుకంటే కొంచెం స్పైసీనెస్ యాడ్ అవుతుంది దీంట్లో. చూడండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ పకోడీ మొత్తం అయితే దీంట్లో వేసుకొని మనం మిక్స్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపిస్తుంది కదా ఇది విధంగా. మనం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం కొంచెం గార్లిష్ కోసం అని చెప్పేసి ఈ విధంగా చేసుకున్నాం మనం. కనిపిస్తుంది కదా ఇక్కడ, ఈ విధంగా అయితే చేసుకున్నాము. చూడండి చాలా కలర్ఫుల్, చాలా బాగుంది కదా కాలీఫ్లవర్ పకోడీ. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫర్దర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ వాచ్ చేసి నాతో ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి.